S&S Publications ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే మొదటిసారిగా బైలింగ్వల్ రీజనింగ్ బుక్ మన ముందుకు తెచ్చి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022 ఎగ్జామ్ లో 95% ప్రశ్నలు రీజనింగ్ బుక్ నుండి వచ్చాయని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఇంతటి ఘన విజయానికి కారకులైన అభ్యర్థులకు మరియు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మరెన్నో మైలురాళ్లను దాటుతూ మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555577 మరియు 9032064822. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. మనం ఇవాళ టీఎస్ కానిస్టేబుల్ మోడల్ పేపర్ 6 చూద్దాం. లెట్ us లెర్న్ బై ద వే వీ ప్రాక్టీస్. ఇప్పటిదాకా 5 పేపర్స్ మనం చేస్తున్నాం కాబట్టి దిస్ విల్ బీ అన్ ఈజీ ఆప్షన్. మనకు చాలా ఈజీగా ఉంటుంది బికాస్ ద కాన్సెప్ట్స్ విల్ బీ రిపీటింగ్ బట్ ద బిట్స్ విల్ బీ న్యూ. కాన్సెప్ట్స్ రిపీటింగ్గా ఉంటాయి బట్ క్వశ్చన్స్ కొత్తగా ఉంటాయి. సో లెట్ us ట్రై అండ్ ప్రాక్టీస్ దెమ్ సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ us టు డీల్ విత్ దెమ్. సో లెట్ us స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. Choose the correct sentence regarding the use of neither nor. Neither nor. First, let us see the meaning of neither nor. Neither nor ante enti? Neither nor ante అది లేక ఇది రెండు లేవు అనే అర్థం. నేదర్ నార్ అంటే అది కాక ఇది. ఏదర్ ఆర్ అంటే అది లేకపోతే ఇది. నేదర్ నార్ అంటే ఏ ఒక్కటి లేకపోతే మనం నేదర్ నార్ అని అంటాం. సో ఇచ్చిన సెంటెన్సెస్ చూద్దాం. లెట్ us రీడ్ ది సెంటెన్సెస్ అండ్ దెన్ లెట్ us ఫిగర్ అవుట్ ది ఆన్సర్. నేదర్ రాజు నార్ హిస్ ఫ్రెండ్స్ గో దేర్. నేదర్ రాజు నార్ హిస్ ఫ్రెండ్స్ డస్ నాట్ గో దేర్. నేదర్ రాజు నార్ హిస్ ఫ్రెండ్స్ డస్ నాట్ గో దేర్. Neither Raju nor his friends do not goes there. When we use the words neither nor అని యూజ్ చేయడమే నెగిటివ్. ఆ సెంటెన్సెస్లో ఎక్కడా కూడా నాట్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేదర్ నార్ వీడు వాడు ఇద్దరు వెళ్ళలేదు అని అర్థం. సో ప్రత్యేకంగా నాట్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేదర్ రాజు నార్ హిస్ ఫ్రెండ్స్ గో దేర్. రాజు కానీ వాడి ఫ్రెండ్స్ కానీ వెళ్ళలేదు అనే అర్థం. ఇక్కడ మళ్ళీ నాట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో డస్ నాట్ డు నాట్ ఇవన్నీ కూడా నాట్ యూజ్ చేస్తూ ఉన్నాం. సో అవేవి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. నేదర్ రాజు నార్ హిస్ ఫ్రెండ్స్ గో దేర్. నేదర్ రాజు కానీ వాడి ఫ్రెండ్స్ కానీ ఎవరు వెళ్ళలేదు అనే మీనింగ్ నేదర్ నార్లోనే మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హీ లెఫ్ట్ బిహైండ్ సమ్ ఫుడ్. లెఫ్ట్ బిహైండ్, the meaning of the phrasal verb left behind is he left behind some food. Left behind ante they are asking the meaning of the phrasal verb left behind. Left behind ante like for example the old man left behind a monument in his memory. Means what? Atani memory atani gurtuga left behind a monument. Chinna monument ni deno vadili velladu ani. సో వాట్ డస్ దట్ మీన్స్? లెఫ్ట్ బిహైండ్ అంటే గుర్తుగా వదిలి వెళ్ళడాన్ని లెఫ్ట్ బిహైండ్ అంటాం. సో హియర్ వాట్ ఈస్ ద క్వశ్చన్? హీ లెఫ్ట్ బిహైండ్ సమ్ ఫుడ్. తనకి గుర్తుగా కొంచెం ఫుడ్ని వదిలేశాడు. సో వాట్ ఈస్ దట్ లెఫ్ట్ బిహైండ్ నౌ? లీవ్ సంథింగ్ యాజ్ అ టోకెన్, లెఫ్ట్ సంథింగ్ యాజ్ అ టోకెన్, ఏట్ స్లోలీ, హ్యాడ్ స్లోలీ. లెఫ్ట్ బిహైండ్, లెఫ్ట్ సంథింగ్ యాజ్ అ టోకెన్. ఏదైనా గుర్తుగా వదిలేస్తే దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్. Left something as a token. Token means gurtu. So left behind as a token. Let us go through the next question. Choose the modal auxiliary verb that can be used to express ability. Manam already verb form chusam which can use ability. Which can use ability? General ga can. I can carry this bag. She can eat the food. They can talk to each other. సో ఇట్లా క్యాన్ అనేది ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఎబిలిటీ అంటే చేయదగినటువంటి పని. సో ఏదైనా చేయగలగడాన్ని ఎబిలిటీ అంటాం. సో ఆ ఎబిలిటీని క్యాన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటో చూద్దాం. మైట్, కుడ్, షుడ్, మే. ఇక్కడ కుడ్ అనేది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ క్యాన్. కుడ్ is the past form of can. As could is the past form of can explains ability. Could also explains ability in past tense. Could past tense లో ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. క్యాన్, కుడ్. సో కుడ్ విల్ ఎక్స్ప్లెయిన్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎబిలిటీ. సో సెకండ్ ఆప్షన్ is the
Correct option for this question, could. Let us go through the next question. Choose the sentence that has a noun clause. That has a noun clause. Repeatedగా మనం చూస్తూ ఉన్నాం ఈ 6 పేపర్స్లో noun clause. Noun clause means what? The clause అంటే group of words in a sentence that answers a noun. నౌన్కి బదులుగా అంటే నౌన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి క్లాజ్ అనమాట. సో ఏంటిదో చూద్దాం. అండ్ ఐ టోల్డ్ మ్యాజిక్ వర్డ్స్ దట్, విచ్, విచ్ ఎవర్, who, whoever, what, whatever, all these expresses noun. సో ఇవన్నీ ఏవి ఉంటే అవి నౌన్ క్లాజ్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. వాట్, వాట్ ఎవర్, విచ్, విచ్ ఎవర్, who, whoever అండ్ దట్. సో ఈ సెంటెన్సెస్లో ఎక్కడ ఆ వర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామా. మోహన్ సెడ్ దాట్, ఇక్కడ దాట్ ఉంది. దట్ వాజ్ నాట్ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ. సో ఈ రెండిట్లో దాట్ లేదు కాబట్టి మనం ఈ ఆప్షన్స్ని డిలీట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ రెండిట్లో క్లాజ్ ఏముంది, అది దేన్ని నౌన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూద్దాం. మోహన్ సెడ్ దాట్ హీ వాంటెడ్ టు గో దేర్. దట్ వాజ్ నాట్ యాన్ ఇంట్రెస్టింగ్ మూవీ. మోహన్ సెడ్ దాట్, ఇక్కడ చూడండి, మోహన్ సెడ్ దట్ ఈజ్ వన్ క్లాజ్. హీ వాంటెడ్ టు గో దేర్. హీ వాంటెడ్ టు గో దేర్. ఎవరు హూ వాంటెడ్ టు గో దేర్? మోహన్ వాంటెడ్ టు గో దేర్. మనకు వచ్చిన ఆన్సర్ హూ వాంటెడ్ టు గో దేర్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? మోహన్ని, అంటే నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హూ వాంటెడ్ టు గో దేర్? మోహన్ వాంటెడ్ టు గో దేర్. సో మోహన్ అనేది నౌన్. మనం క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు? మోహన్ వెళ్ళాలనుకుంటున్నారు. దట్ ఈస్ నౌన్. సో ద క్లాజ్ దట్ ఎక్స్ప్లెయిన్స్ నౌన్ ఈజ్ కాల్డ్ నౌన్ క్లాజ్. ఇక్కడ మనకి నౌన్ క్లాజ్. ఇక్కడ హీ సబ్జెక్ట్, వాంటెడ్ వర్బ్, టు గో దేర్. సో హీ వాంటెడ్ టు గో దేర్. సో ఈ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? నౌన్ గురించి చెప్తుంది. హీ వాంటెడ్ టు గో దేర్, హూ వాంటెడ్ టు గో దేర్. ఈ క్వశ్చన్ అడగాలి మనం. హీ వాంటెడ్ టు గో దేర్, హూ వాంటెడ్ టు గో దేర్ అన్నప్పుడు మనకి నౌన్ ఆన్సర్గా వస్తే దట్ విల్ బీ ద నౌన్ క్లాజ్. నౌన్ ఆన్సర్గా రాకపోతే దట్ ఈస్ నాట్ ద నౌన్ క్లాజ్. దట్ వాజ్ నాట్ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ. విచ్ వాజ్ నాట్ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ? దట్ వాజ్ నాట్ గివెన్ హియర్. సో వాట్ ఈస్ దట్? వీ డోంట్ నో. దట్ ఈస్ వై Mohan said that he wanted to go there. He wanted to go there. Who wanted to go there? Mohan. That's why noun explain చేస్తుంది కాబట్టి మనం ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని నౌన్ క్లాస్గా డిఫైన్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద బోర్డ్ వాజ్ సిట్టింగ్ డాష్ అ సోలం మీటింగ్. బోర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్. ఇప్పుడు బిజినెస్ మీటింగ్స్ కానీ అట్లా ఏమైనా చేసుకుంటే బోర్డ్ మీటింగ్ అంటాం. సో గ్రూప్ ఆఫ్ మెంబర్స్, గ్రూప్ ఆఫ్ హెడ్స్, ద బోర్డ్ వాజ్ సిట్టింగ్ డాష్ అ సోలం మీటింగ్. ఏం చేయబోతున్నారు? ఏం ప్రపోజిషన్? గ్రూప్ ఆఫ్ బోర్డ్ మెంబర్స్ మీటింగ్లో కూర్చున్నారు. మీటింగ్లో కూర్చోడాన్ని ఏమంటాం? లో అంటే ఇన్. వీ నో దట్. ఆన్, ఇన్, యాట్, బై. ఇన్ మీటింగ్లో కూర్చున్నారు. అందరూ కలిసి మీటింగ్లో కూర్చున్నారు. మీటింగ్ మీద కూర్చున్నారు అనం, మీటింగ్ దగ్గర కూర్చున్నారు అనం, మీటింగ్ బై మీటింగ్ కూర్చున్నారు అనం. సో వీ సే ద బోర్డ్ వాజ్ సిట్టింగ్ ఇన్ అ సోలం మీటింగ్. మీటింగ్లో కూర్చున్నారు కాబట్టి వీ విల్ సే దట్ ఇన్. Let's meet at the station. Let's meet at the station. Choose the correct question tag to complete the sentence. ఇక్కడ సెంటెన్స్ కంప్లీట్ చేయడానికి క్వశ్చన్ ట్యాగ్ యూస్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. లెట్స్ మీట్ ఎట్ ద స్టేషన్. లెట్స్ మీట్ అనేది మనం కలుద్దాము, స్టేషన్లో కలుద్దామా అనేది క్వశ్చన్ ట్యాగ్. సో లెట్స్ అనేది ఎప్పుడైతే మనకి సెంటెన్స్ బిగినింగ్లో లెట్స్ అని వచ్చిందో మనకి ఆప్షన్ షెల్ వి, విల్ వి ఇట్లాంటివి వస్తున్నాయి అనమాట. సో మనం చూద్దాం. డోంటస్, వుడ్ యూ, షెల్ వి, విల్ యూ. షెల్ వి ఇద్దరం కలవడం కదా, వి అనేది ఖచ్చితంగా రావాలి. షెల్ వి మనం కలుద్దామా. లెట్స్ మీట్ అట్ ద స్టేషన్. షెల్ వి మనం ఇక్కడ నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఫామే లేదు. డోంటస్, షెల్ వి, వుడ్ యూ, విల్ యూ. డోంటస్ అనేది రాదు ఎందుకంటే అక్కడ అజ్ కాదు, షెల్ వి. సో మనకి ఇక్కడ ఆప్షన్ నెగటివ్లో రాదు. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం క్వశ్చన్ ట్యాగ్స్ పాజిటివ్ ఇస్తే నెగిటివ్లో రాయాలని, నెగిటివ్ ఇస్తే పాజిటివ్లో రాయాలని. బట్ ఇక్కడ ఆప్షన్ ప్రకారం షెల్ వి, లెట్స్ స్టార్ట్ అయింది కాబట్టి షెల్ వి. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయాలి. నెగిటివ్ కనిపించింది కదా అని డోంట్ యూ పెట్టకూడదు. ఆప్షన్స్ అన్నీ అబ్జర్వ్ చేసి ఏది సూటబుల్గా ఉందో అది మాత్రమే మనం క్వశ్చన్ ట్యాగ్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో షెల్ వి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. విత్ ద ట్రీ గ్రోన్ టాల్ వీ గెట్ మోర్ షేడ్. ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ వీ గెట్ మోర్ షేడ్ ఈజ్. ఇక్కడ విత్ ద ట్రీ గ్రోన్ టాల్ ఇదొక క్లాజ్. వీ గెట్ మోర్ షేడ్ ఇదొక క్లాజ్. సో 2 క్లాజెస్ ఉన్నాయి ఇక్కడ. విత్ ద ట్రీ గ్రోన్ టాల్ వీ గెట్ మోర్ షేడ్. విత్ ద ట్రీ గ్రోన్ టాల్
వీ గెట్ మోర్ షేడ్ అంటే మనకి షేడ్ వస్తుంది. దిస్ విల్ ఎక్స్ప్లెయిన్ టెన్స్. ఇది మనకి టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఏదైతే టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అది ఆ ఫైనైట్ క్లాజ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఫైనైట్ క్లాజెస్ ఎప్పుడు కూడా టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. విత్ ద ట్రీ గ్రోన్ టాల్ అండ్ నాన్ ఫైనైట్ క్లాజ్ ఎందుకంటే అది టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మనకి టెన్స్ని ఏదైతే చెప్తుందో వీ గెట్ మోర్ షేడ్ అంటే దట్ మీన్స్ వీ విల్ గెట్ ఎనఫ్ షేడ్ అనమాట. సో దట్ విల్ ఎక్స్ప్లెయిన్ టెన్స్. కాబట్టి మనం వీ గెట్ మోర్ షేడ్ అనేది ఫైనైట్ క్లాజ్గా డిఫైన్ చేస్తాం. చూస్ ద కరెక్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇక్కడ మనం కరెక్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో ఆన్సర్ వచ్చే క్వశ్చన్ ఏంటిదో కరెక్ట్ ఫామ్ చూడాలి. డస్ హీ రీడ్స్ నోవెల్స్? డస్ రీడ్ వస్తుంది. డస్ హీ రీడ్ నోవెల్స్ అంటాం. ఆర్ యూ రీడ్ నోవెల్స్? ఆర్ యూ రీడింగ్ నోవెల్స్ అనాలి. వోంట్ యూ కమ్ హియర్? దిస్ వుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. వోంట్ యూ కమ్ హియర్? నువ్వు ఇక్కడికి రావా? డూ యూ ఆర్ అ స్టూడెంట్? ఇక్కడ ఆర్ యూ అ స్టూడెంట్ అనాలి. ఆర్ యూ అ స్టూడెంట్ అనాలి. సో ఇక్కడ ఆప్షన్స్ మనకి రిలేటెడ్గా ఎస్ ఆర్ నో క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఏమిటి అంటే వోంట్ యూ కమ్ హియర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. నేను హైదరాబాద్లో 10 ఏళ్ళు ఉన్నాను, నివసించాను అనేది క్వశ్చన్. దిస్ సెంటెన్స్ మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సెంటెన్స్ విత్ ద సిమిలర్ మీనింగ్. పైన వచ్చిన క్వశ్చన్ విధానం కానీ ఏదైనా సిమిలర్ ఒకటే అర్థం వచ్చే క్వశ్చన్ని మనం చూద్దాం. I started living in Hyderabad 10 years ago and I no longer continue to live in Hyderabad. నేను హైదరాబాద్లో 10 years ago నివసించాను, కానీ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉండట్లేదు. అంతే కదండి కరెక్ట్ ఆప్షన్ మనకి. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. 10 years ఉన్నాను. నౌ ఐ ఆమ్ నాట్ లివింగ్ దేర్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద సేమ్ థింగ్. ఐ స్టార్టెడ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ 10 years ago అండ్ ఐ నో లాంగర్ కంటిన్యూ టు లివ్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో 10 years ago ఉన్నాను, కానీ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉండటం లేదు. అండ్ లెట్ us see the next ఆప్షన్స్ ఆల్సో. ఐ ఆమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఐ విల్ లివ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, రాబోయే 10 years కూడా హైదరాబాద్లోనే ఉంటాను. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్ కదా. ఐ లివ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ ఫర్ 10 years. నేను హైదరాబాద్లో 10 years మాత్రమే ఉన్నాను, అదేమి చెప్పట్లేదు. ఫర్ 10 years ఉన్నాను అంటున్నాను. ఐ విల్ నాట్ లివ్ ఇన్ హైదరాబాద్ ఆఫ్టర్ 10 years. 10 years తర్వాత నేను హైదరాబాద్లో ఉండను అని చెప్తున్నాడు. కాదు కదండి. ఐ హ్యావ్ స్టార్టెడ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ 10 years అండ్ ఐ నో లాంగర్ కంటిన్యూ టు లివ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉండటం లేదు. సో ఆప్షన్స్ అన్నీ చదివి మనం ఒక్కసారి దాని తెలుగు మీనింగ్ తెలుసుకుంటే ఆప్షన్స్ ఈజీగా ఉంటాయి. మనకి ఏ ఆప్షన్ రిలేటెడ్గా రాయాలో సిమిలర్ మీనింగ్ విచ్ విల్ గివ్స్ ద సిమిలర్ మీనింగ్ రిలేటెడ్ టు క్వశ్చన్, దట్ ఆప్షన్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్. Let us see the next question. Ramya said, are these fabrics from Indonesia? Choose a reported speech of this sentence. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా రాస్తామో చూడాలి. Ramya said, are these fabrics from Indonesia? ఇక్కడ are these fabrics ఇది ఏం క్వశ్చన్ అండి? ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ వస్తే ఐ టోల్డ్ యూ వీ హ్యావ్ టు రైట్ ఇఫ్ ఆర్ వెదర్ ఇన్ ద రిపోర్టెడ్ స్పీచ్. ఇఫ్ ఆర్ వెదర్తో రిపోర్టెడ్ స్పీచ్ రాస్తాము. అండ్ రమ్య సెడ్ ఇది క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ ఇట్ చేంజెస్ టు ఆస్క్డ్. ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ సెడ్ చేంజెస్ టు ఆస్క్డ్. రమ్య సెడ్ బదులు మనం ఏం రాయాలి? రమ్య ఆస్క్డ్. ఇక్కడ రమ్య ఆస్క్డ్ ఒకటే ఆప్షన్లో ఉంది, చూద్దాం. రమ్య ఆస్క్డ్ వెదర్ దీస్ ఫ్యాబ్రిక్స్ విల్ బికమ్ దోస్ ఫ్యాబ్రిక్ పాస్ట్ టెన్స్. వర్ ఆర్ విల్ బికమ్ వర్ ఫ్రమ్ ఇండోనేషియా. ఇక్కడ వెదర్ వచ్చింది, ఆస్క్డ్ వచ్చింది, టెన్స్ ఫామ్ కూడా చేంజ్ అయింది. సో అన్ని ఆప్షన్స్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రమ్య సెడ్ దాట్ దోస్ ఫ్యాబ్రిక్స్ వర్ ఫ్రమ్ ఇండోనేషియా. రమ్య సెడ్ రాదు, రమ్య ఆస్క్డ్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. రమ్య సెడ్ ఇఫ్ దీస్ ఫ్యాబ్రిక్స్ ఆర్ ఫ్రమ్ ఇండోనేషియా, ఇక్కడ ఆస్క్డ్ రావాలి. రమ్య సెడ్ దట్ దీస్ ఫ్యాబ్రిక్స్ వర్ ఫ్రమ్ ఇండోనేషియా. రమ్య ఆస్క్డ్ దాట్ వెదర్ దోస్ ఫ్యాబ్రిక్స్ ఆర్ ఫ్రమ్ ఇండోనేషియా అని రావాలి. సో మనకు ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ టైమ్ యూ డాష్ టు బెడ్. యాక్చువల్లీ ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ టైమ్ నౌ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం రాసే కరెక్ట్ వర్బ్ ఫామ్ పాస్ట్ టెన్స్లో రాయాలి. మనకి ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్ అని ఆప్షన్ వచ్చినప్పుడు మనం రాసే వర్బ్ ఫాము పాస్ట్ టెన్స్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. గో, వెంట్, విల్ గో, హ్యాడ్ గాన్. వెంట్ అంటే ఆల్రెడీ లేట్ అయింది, నువ్వు బెడ్కి వెళ్ళలేదు అని అర్థం.
సో ఇట్స్ టైమ్ యూ వెంట్ టు బెడ్. ఇట్స్ టైమ్ యూ వెంట్ టు బెడ్ అంటే ఇట్స్ టైమ్ యూ గో, వెంట్, విల్ గో, హ్యాడ్ గాన్. ఇట్ ఈస్ వెంట్ బికాస్ పాస్ట్ టెన్స్ రాయాలి, బికాస్ ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుంటే మనం అది ఈజీగా ఉంటుంది. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్, కజిన్ సెడ్ ద బాయ్. నా దగ్గర ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఉంది అని బాయ్ కజిన్కి చెప్తా ఉన్నాడు. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్, కజిన్తో చెప్తున్నాడు. సెడ్ ద బాయ్, బాయ్ ఏం చెప్పాడు, కజిన్కి చెప్పాడు ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ అని. ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ దిస్ సెంటెన్సెస్, ఈ సెంటెన్స్కి రిపోర్టెడ్ స్పీచ్ ఏమవుతుందో చూద్దాం. ద బాయ్ సెడ్ దాట్ హీ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఫర్ హిజ్ కజిన్. ఫర్ హిజ్ కజిన్, తన కజిన్ కోసం ఫుడ్ ఉందని చెప్పలేదు, తన దగ్గర ప్లెంటీ ఆఫ్ ఫుడ్ అంటే సరిపడినంత ఎక్కువ ఫుడ్ ఉందని చెప్పాడు. ద కజిన్ సెడ్ దట్ బాయ్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఫర్ ద బాయ్. బాయ్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఫర్ ద బాయ్. బాయ్, ద కజిన్ సెడ్, ఇక్కడ కజిన్ కాదు కదా, బాయ్ చెప్పాడు. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ద బాయ్ సెడ్ దాట్ హిస్ కజిన్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్. ఏం చెప్తున్నారు, ద బాయ్ సెడ్ దాట్ హిస్ కజిన్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్. కజిన్కి ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఉందని కాదు కదా బాయ్ చెప్తున్నాడు, తన దగ్గర ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఉందని చెప్తున్నాడు. ద బాయ్ టోల్డ్ హిస్ కజిన్ అంటే బాయ్ కజిన్కి చెప్పాడు దట్ హీ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్, తన దగ్గర ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఉందని చెప్పాడు. సో ద బాయ్ టోల్డ్ హిస్ కజిన్, కజిన్కి ఏం చెప్పాడు, దట్ హీ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్. సేమ్ మీనింగ్ చూడండి. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ సెడ్ ద బాయ్ టు కజిన్. యాక్చువల్గా కజిన్కి ఐ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ అని చెప్తున్నాడు. సో ద బాయ్ టోల్డ్ హిస్ కజిన్ దట్ హీ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ వుడ్ బి ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఫర్ హిస్ కజిన్ అన్నాడు, కజిన్ కోసం కాదు. సెడ్ దట్ బాయ్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఫర్ ద బాయ్, కజిన్ అసలు చెప్తున్న స్టేట్మెంటే కాదు ఇది. ద బాయ్ సెడ్ దట్ హిస్ కజిన్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్, కజిన్ కోసం కాదు, కజిన్ దగ్గర కాదు కదా ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఉన్నది. సో ఆప్షన్స్ మనం సరిగ్గా క్లీన్గా చదివి వాటి మీనింగ్ తెలుసుకుంటే సో రిలేటెడ్ ఆన్సర్ మనం రాయగలుగుతాం. సో లెట్ us go to 14th question. Indira wishes she dash a new car. Indira wishes she dash a new car. యాక్చువల్గా ఇందిరా దగ్గర కార్ లేదు, ఉంటే బాగుండేది అంటే పాస్ట్ ఫామ్, ఉండుంటే మీన్స్ ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. సో చూసే కరెక్ట్ వర్బ్ ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ కాబట్టి ఇందిరా సెడ్ దాట్ షీ హ్యాడ్ ఇందిరా విషెస్ షీ హ్యాడ్ అ న్యూ కార్. కార్ లేదు, ఉండుంటే బాగుండేది అనుకుంటుంది. సో డజంట్ హ్యాడ్ రాదు, ఎందుకంటే కార్ ఉండాలని కోరుకుంటుంది. విల్ నాట్ హ్యాడ్ రాదు, అండ్ ఉండుంటే కదా, సో పాస్ట్ టెన్స్ కాబట్టి మనకి హ్యాడ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హీ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ అ పూల్. హీ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ అ పూల్. వాట్ ఈస్ దిస్ స్విమ్మింగ్? ఈస్ దిస్ అ హెల్పింగ్ వర్బ్ ఆర్ అ గెరెండ్ ఆర్ అ పాస్ట్ పార్టిసిపల్ ఆర్ అ ప్రెసెంట్ పార్టిసిపల్? మనకి హెల్పింగ్ వర్బ్ కాదు. అ గెరెండ్ అంటే మనకి వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ కలిపితే నౌన్ అవ్వాలి. స్విమ్మింగ్ ఇక్కడ వర్బే. హీ ఈజ్ స్విమ్మింగ్, స్విమ్ చేస్తూ ఉన్నాడు, పనిని చేస్తున్నాడు, పనిని తెలుపుతుంది కాబట్టి ఇట్ ఈస్ అ వర్బ్, ఇట్ ఈస్ నాట్ ఎ నౌన్ ఫామ్. సో గెరెండ్ అవ్వదు. పాస్ట్ పార్టిసిపల్, ఎస్ స్విమ్ అనేది మెయిన్ వర్బ్, స్విమ్ ప్లస్ ఇంగ్. పాస్ట్ పార్టిసిపల్లో ఎప్పుడు కూడా స్విమ్మింగ్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ పార్టిసిపల్ అంటే ఏంటి? స్విమ్. సారీ, పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్ స్విమ్. పాస్ట్ పార్టిసిపల్ ఈజ్ స్వమ్. స్విమ్కి పాస్ట్ పార్టిసిపల్ స్వమ్. బట్ ప్రెసెంట్ పార్టిసిపల్ ఈజ్ స్విమ్ ప్లస్ ఇంగ్, స్విమ్మింగ్. స్విమ్మింగ్ ఇస్ ద ప్రెసెంట్ పార్టిసిపల్. ఇక్కడ ఏమవుతుంది? స్విమ్ ప్లస్ ఇంగ్, చేస్తూ ఉన్న పని. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ పార్టిసిపల్ స్విమ్మింగ్. స్విమ్కి పాస్ట్ పార్టిసిపల్ అంటే SWUM, స్వమ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ ప్రెసెంట్ పార్టిసిపల్. దిస్ ఇస్ నాట్ అ పాస్ట్ పార్టిసిపల్. హెల్పింగ్ వర్బ్ కాదు, పాస్ట్ పార్టిసిపల్ కాదు. పాస్ట్ పార్టిసిపల్ అయితే స్వమ్ అవ్వాలి. అ గెరెండ్ కాదు, బికాస్ ఇట్ ఈస్ నాట్ అ నౌన్ ఫామ్, వర్బే కాబట్టి ఇట్ ఈస్ అ పాస్ట్ ప్రెసెంట్ పార్టిసిపల్. స్విమ్ ప్లస్ ఇంగ్ జరుగుతూ ఉంది యాక్షన్. సో ఇట్ ఈస్ స్విమ్మింగ్, ఇట్ ఈస్ అ ప్రెసెంట్ పార్టిసిపల్. నెక్స్ట్ క్వశ్చన్. వీ హ్యాడ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ యాజ్ దేర్ వర్. వీ హ్యాడ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ అంటే మేము నిద్రపోవాల్సి వచ్చింది. ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. ఎందుకు ఫ్లోర్ పైన నిద్రపోవాల్సి వచ్చింది? చూస్ ద కరెక్ట్ ఫ్రేజ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. నాట్ బెడ్స్ ఎనఫ్, ఎనఫ్ బెడ్స్, నాట్ ఎనఫ్ బెడ్స్, బెడ్స్ ఇనఫ్. బెడ్స్ అనేది నౌన్ ఫామ్, ప్లూరల్ నౌన్ ఫామ్. ఆ బెడ్కి ముందు యాడ్జెక్టివ్ నాట్ ఇనఫ్, సరిపడా బెడ్స్ లేకపోవడం వల్ల. ఎనఫ్ బెడ్స్ అంటే సరిపడా బెడ్స్ ఉండడం. సో ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. నాట్ బెడ్స్ ఇనఫ్, బెడ్స్ ఎప్పుడు ముందు వచ్చి లాస్ట్ వచ్చి దానికి ముందు యాడ్జెక్టివ్ ఫామ్ రావాలి.
సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. బెడ్స్ ఇనఫ్, సరిపడినంత బెడ్స్ లేవు. అండ్ ఎనఫ్ బెడ్స్ అని రాయాలి, బెడ్స్ ఇనఫ్ కాదు. నౌన్ ఫామ్కి ముందు నౌన్ గురించి తెలియజేసేది యాడ్జెక్టివ్, దాని క్వాలిటీ. నాట్ ఇనఫ్ అంటే సరిపడనంత, బెడ్స్ లేవు. సో బెడ్స్ని ఎండ్లో వచ్చి నాట్ ఇనఫ్ ముందు రావాలి, యాడ్జెక్టివ్ ఫామ్. సో ఇప్పుడు మనకి కరెక్ట్ ఫ్రేజ్ ఏమవుతుంది? నాట్ ఎనఫ్ బెడ్స్. వీ హ్యాడ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ యాజ్ దేర్ వర్ నాట్ ఎనఫ్ బెడ్స్. ఎనఫ్ బెడ్స్ లేకపోవడం వల్ల నేలపైన పడుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, నో సూనర్ హ్యాడ్ ఐ పుట్ ద ఫోన్ డౌన్ దాన్ ఇట్ ర్యాంగ్ అగైన్. మనం లాస్ట్ పేపర్లో చూసాం, నో సూనర్ దాన్, స్కార్స్లీ, when, hardly, when, barely, when. ఇలాంటివి సెంటెన్స్లో ఈ కంజంక్షన్స్ మనం కాంబినేషన్లో వాడుతూ ఉంటాం. నో సూనర్ దాన్, స్కార్స్లీ వెన్, హార్డ్లీ వెన్, బేర్లీ వెన్. ఇక్కడ చూద్దాం, నో సూనర్ హ్యాడ్ ఐ పుట్ ద ఫోన్ డౌన్ దాన్ ఇట్ ర్యాంగ్ అగైన్. ఎప్పుడైతే నేను ఫోన్ కింద పెట్టబోతున్నానో అది మోగుతూ ఉంది అని. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. బిఫోర్ పుట్టింగ్ ద ఫోన్ డౌన్ ఇట్ ర్యాంగ్ అగైన్. ఫోన్ పెట్టకముందే, కింద పెట్టకముందే మోగింది అని. ఇట్స్ నాట్ ద సెన్స్ కదా, పెడుతూ ఉండగానే మోగుతుంది అని. ఐ పుట్ ద ఫోన్ ఆఫ్టర్ ఇట్ హ్యాడ్ రంగ్ అగైన్. పెట్టాక మోగింది అని. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు. ఆఫ్టర్ ద ఫోన్ రింగింగ్ అగైన్ ఐ పుట్ ఇట్ డౌన్. ఫోన్ మోగిన తర్వాత నేను కింద పెట్టాను అని. దట్ ఈస్ ఆల్సో నాట్ ద కరెక్ట్ ఆప్షన్. ఐ హ్యాడ్ స్కార్స్లీ పుట్ ద ఫోన్ డౌన్ వెన్ ఇట్ ర్యాంగ్ అగైన్. చూడండి, నో సూనర్ దాన్, స్కార్స్లీ వెన్. ఎప్పుడైతే నేను ఫోన్ పెట్టబోతున్నానో, ఆల్మోస్ట్ పెట్టబోయానో, అప్పుడు ఫోన్ మోగింది అనేది ఆప్షన్. అండ్ ద మీనింగ్ నో సూనర్ దాన్కి, స్కార్స్లీ వెన్కి కంజంక్షన్స్ దట్ మేక్స్ సెన్స్, సేమ్ మీనింగ్ వస్తాయన్నమాట. సో మనం ఇక్కడ ఆప్షన్ ఐ హ్యాడ్ స్కార్స్లీ పుట్ ద ఫోన్ డౌన్ వెన్ ఇట్ ర్యాంగ్ అగైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద వర్డ్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు రైట్ అండ్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. మనం ప్రతి పేపర్లోనూ చూస్తూ ఉన్నాం యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. రీజన్ అంటే ఏదైతే మనం రీజన్ చెప్తూ ఉన్నామో, యాజ్, బికాస్, ఇలాంటివన్నీ రీజన్స్ అవుతాయి. యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్స్, లైక్ కండిషన్స్ అయితే ఏమవుతాయి? ఇఫ్, ఓకే, హూ. యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ టైం అంటే వెన్ అవుతుంది. సో మనకి ఆప్షన్ యాజ్. యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్, యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ ఐ టుక్ అన్ అంబ్రిలా. రెయిన్ పడుతూ ఉంది కాబట్టి అంటే రీజన్ చెప్తున్నాను. యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ ఐ టుక్ అన్ అంబ్రిలా. వర్షం పడుతూ ఉంది కాబట్టి నేను అంబ్రిలాని పట్టుకొని వెళ్ళాను. ఇట్ ఈస్ టెల్లింగ్, యాజ్ ఈస్ టెల్లింగ్ ద రీజన్. యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్, యాడ్వర్బియల్ క్లాజ్కి అది రీజన్ చెప్తూ ఉందన్నమాట. సో యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ ఐ టుక్ అన్ అంబ్రిలా. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ నౌన్ ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. నౌన్ ఫేజ్ని కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో ఎట్లా రాయాలి? అ బ్యూటిఫుల్ అంబ్రిల్లా రెడ్, అ రెడ్ బ్యూటిఫుల్ అంబ్రిల్లా, అ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రిల్లా, ఆ అంబ్రిల్లా రెడ్ బ్యూటిఫుల్. ఇక్కడ మనకి అంబ్రిల్లా ఇస్ ద నౌన్ ఫామ్. ఇన్ ఎవ్రీథింగ్ అంబ్రిల్లా ఇస్ ద నౌన్ ఫామ్. జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఏం చూసాం? నౌన్ ఫామ్స్ ఎప్పుడు కూడా ఎండ్లో ఉండాలి. సో అంబ్రిల్లా ఈజ్ ఇన్ ద ఎండ్ ఇన్ 2 sentences, in 2 phrases. A beautiful red of umbrella, a red beautiful umbrella. ఇప్పుడు అంబ్రిల్లా ఏ కలర్లో ఉంది? రెడ్ కలర్లో ఉంది, అందుకని అది బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రిల్లా, ఆ రెడ్ బ్యూటిఫుల్ అంబ్రిల్లా కాదు. ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉన్న అంబ్రిల్లా రెడ్ కలర్లో ఉంది కాదు, రెడ్ కలర్లో ఉన్న అంబ్రిల్లా బ్యూటిఫుల్గా ఉంది. సో ద కరెక్ట్ ఆర్డర్ ఇస్ అ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రిల్లా. ఆ బ్యూటిఫుల్, అందమైన రెడ్ కలర్లో ఉన్న అంబ్రిల్లా అని అర్థం. సో నౌన్ ఫామ్కి ముందు అడ్జెక్టివ్ ఏ కలర్లో ఉంది? రెడ్. అది ఆ రెండు కలిపి ఎలా ఉన్నాయి? రెడ్ అంబ్రిల్లా ఎలా ఉంది? బ్యూటిఫుల్గా ఉంది. సో నౌన్ ఫామ్కి ముందు మనం అడ్జెక్టివ్స్ ఈ ఆర్డర్లో రాస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఐ డోంట్ లైక్ క్రికెట్ బికాస్ డాష్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ గేమ్. ఆర్టికల్, చూస్ ద ఆర్టికల్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్. ఇక్కడ ఏంటిది కరెక్ట్ ఆర్టికల్ అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గేమ్స్, స్పోర్ట్స్ ముందు మనం ఏ ఆర్టికల్ యూజ్ చేయం. సో నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. ఐ డోంట్ లైక్ క్రికెట్ because cricket is an expensive game. Just we don't use any article. There need not be a use of any article. Next question, if the rain stops we will go out. This is, if the rain stops we will go out.
వీ విల్ గో అవుట్ అనేది మెయిన్ క్లాస్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ టెల్స్ అస్ ద మెయిన్ మీనింగ్. ఎందుకు వీ విల్ గో అవుట్, బయటకు వెళ్తాం. ఇఫ్ ద రెయిన్ స్టాప్స్ ఈజ్ అ సబార్డినేట్ క్లాస్. ఇందులో ఒక సబార్డినేట్ క్లాస్, ఒక మెయిన్ క్లాస్ రెండు ఉన్నాయి. సో వాట్ ఈస్ దిస్ ఈజ్ అ సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, అ కాంప్లెక్స్ సెంటెన్స్, అ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో వీ విల్ గో అవుట్ ఇఫ్ ద రెయిన్ స్టాప్స్, ఈ రెండు ఒక మెయిన్ క్లాజ్ ఉంది, సబార్డినేట్ క్లాజెస్ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంటే దట్ ఈస్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇట్ హ్యాస్ వన్ మెయిన్ క్లాజ్ and one subordinate clause. If there is one main clause and one or more subordinate clauses, we will say it as a compound sentence. And here we have a question using the paragraph. Let us read and then let us try to understand. Read the following passage and choose correct answers to the questions given after. ఇక్కడ మనం passage చదివి question answers explain చేద్దాము. The world's largest living organism is not the blue whale. The world's largest living organism అంటే వరల్డ్లో అన్నిటికన్నా పెద్ద లివింగ్ ఆర్గానిజం బ్లూ వేల్ కాదు. లివింగ్ ఆర్గానిజం అంటే ఏ ఆర్గానిజం అయితే నివసిస్తుందో దాన్ని లివింగ్ ఆర్గానిజం అంటాం. విచ్ స్టిల్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ లివింగ్ యానిమల్. బట్ విచ్ స్టిల్ ఈస్ ద వరల్డ్ లార్జెస్ట్ లివింగ్ యానిమల్. లివింగ్ యానిమలే వేల్, బ్లూ వేల్ ఈస్ ద లార్జెస్ట్ లివింగ్ యానిమల్ బట్ నాట్ లివింగ్ ఆర్గానిజం. యానిమల్స్లో లార్జెస్ట్ అది, బట్ ఆర్గానిజంలో లార్జెస్ట్ అది కాదు. ఎందుకో చూద్దాం. బట్ ఆస్ట్రేలియాస్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఈజ్ ఆల్సో లివింగ్ ఆర్గానిజం. అది యానిమల్ కాదు బట్ లివింగ్ ఆర్గానిజం. దిస్ ఈస్ ద లార్జెస్ట్ లివింగ్ ఆర్గానిజం. వన్ ఆఫ్ ద కంట్రీస్ ప్రైమ్ లివింగ్ యానిమల్స్ అండ్ ప్రైమ్ టూరిస్ట్ అట్రాక్షన్. ఇది కంట్రీ ఆస్ట్రేలియాలోనే ప్రైమ్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. సాడ్లీ సైజ్ నాట్ విత్ స్టాండింగ్, ఇట్ ఈస్ స్లోలీ సక్కంబింగ్ టు ద కిల్లర్ వైట్ సిండ్రోమ్. ఇది కానీ ఆ సైజ్ అలాగే ఉండిపోవట్లేదు, తగ్గిపోతుంది. సక్కంబింగ్ అంటే ఇట్ ఈస్ రెడ్యూసింగ్. ఎందుకు రెడ్యూస్ అవుతుంది? బికాస్ ఆఫ్ కిల్లర్ వైట్ సిండ్రోమ్. కిల్లర్ వైట్ అనే సిండ్రోమ్ వల్ల, దట్ ఈస్ అ డిసీజ్ విచ్ హ్యాస్ అకర్డ్. దానివల్ల అది సైజ్ క్రమేణా తగ్గిపోతూ ఉందన్నమాట. అ బ్లీచింగ్ డిసీజ్ విచ్ హ్యాస్ ఇన్వేడెడ్ 33 of its 48 reefs. దిస్ ఇస్ అ బ్లీచింగ్ డిసీజ్. బ్లీచింగ్ డిసీజ్ అంటే ఏదైనా బ్లీచ్ చేస్తే కలర్ అన్నీ ఫేడ్ అయ్యి వైట్గా మారిపోతాయి. సో అట్లా ఈ డిసీజ్ వల్ల ఇట్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ 33 రీవ్స్. 48 రీవ్స్ ఉన్నాయి టోటల్గా, అందులో 33 రీవ్స్ని ఈ డిసీజ్ అటాక్ చేసింది. అదర్వైజ్ బ్రిలియంట్లీ మల్టీ కలర్డ్ అండ్ టీమింగ్ విత్ అ కెలెడోస్కోప్ ఆఫ్ లైఫ్, ద ఎఫెక్టెడ్ రీవ్స్ హ్యావ్ అక్వైర్డ్ అ డెత్లీ వైట్ ప్యాలర్. ఇక్కడ అదర్వైజ్ బ్రిలియంట్లీ మల్టీ కలర్డ్ టీమింగ్ కెలెడోస్కోప్ లాగా ఉండేది. కెలెడోస్కోప్ అంటే కలర్ఫుల్ బీడ్స్ అవి వేసి చూస్తాం కదా, అట్లా ఉండే రీఫ్ వైట్ కలర్గా మారిపోతూ ఉందన్నమాట. ద రిజల్ట్ ఆఫ్ డయింగ్ టిష్యూస్. ఎందుకని వైట్ కలర్లో మారిపోతుందంటే దాంట్లో ఉండే టిష్యూస్ అన్నీ చనిపోవడం వల్ల వైట్ కలర్లో మారిపోతూ ఉంది. ద బ్లీచింగ్ ఆఫ్ ద రీఫ్ హ్యాపెండ్ ఫాలోయింగ్ ద రికార్డింగ్ ఆఫ్ ద వార్మెస్ట్ ఎవర్ సీ వాటర్ టెంపరేచర్ ఇన్ ద ఏరియా హియర్. ఇక్కడ ఈ ఏరియాలో యాక్చువల్గా వాటర్ అనేవి వామ్గా మారిపోవడం వల్ల అక్కడ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం బతుకుతూ ఆ రీఫ్ని మొత్తాన్ని కూడా వైట్గా చేస్తూ ఉంది. సైంటిస్ట్ ఫియర్ దట్ ద న్యాచురలీ గార్జియస్ రీఫ్ ఆర్ ఎండేంజర్డ్ అండ్ ద యాజ్ యెట్ అన్డిస్కవర్డ్ యానిమల్ అండ్ ప్లాంట్ స్పీసీస్ వుడ్ సూన్ సఫర్ ఇర్రీప్లేసబుల్ డ్యామేజ్. దిస్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద రైజింగ్ ఆఫ్ వాటర్ టెంపరేచర్. యాక్చువల్గా గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల ఇట్లాంటి ఒక న్యాచురల్గా నేచర్లో గార్జియస్గా ఉండే ఆ రీఫ్స్ అన్నీ కూడా మారిపోయి కలర్లెస్గా అయిపోయి దే ఆర్ బికమింగ్ స్మాల్ ఇన్ సైజ్ అనమాట. ఇదంతా దేనివల్ల? ఓషన్లో వాటర్ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల. ఎందుకు రైజ్ అవుతున్నాయి? బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అనమాట, పొల్యూషన్ ఇదంతా కూడా. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ? ఏది కరెక్ట్ కాదు? The Great Barrier Reef is not the world's largest living mammal. The blue whale is dying of white syndrome. The white syndrome is a new bleaching disease. The Great Barrier Reef is the world's largest living organism. ఇప్పుడు Great Barrier Reef world's largest living organism చదివాం కదా. The blue whale is dying of white syndrome. యాక్చువల్గా బ్లూ వేల్ కాదు కదండి వైట్ సిండ్రోమ్కి డై అయ్యేది. ఇట్ ఈస్ ద న్యాచురల్ బ్యారియర్ రీఫ్. ఆప్షన్ 2. 33 out of Australia's 48 reefs have succumbed to. ఎందుకు సకంబ్ అయ్యాయి? ఎందుకు తగ్గిపోయాయి? ద ఇంపాక్ట్ ఆఫ్ ద బ్లూ వేల్ వల్ల, ద ఇంపాక్ట్ ఆఫ్ టూరిస్ట్స్ ఎక్కువ రావడం వల్ల, ద డిస్ట్రక్టివ్ ఇంపాక్ట్ ఆఫ్ వైట్ సిండ్రోమ్ యొక్క డిస్ట్రక్టివ్ ఇంపాక్ట్ వల్ల, ద బ్లీచింగ్ డిసీజ్ ఎఫెక్టింగ్ ద వేల్స్. బ్లీచింగ్ డిసీజ్ వేల్స్ని ఎఫెక్ట్ చేయడం వల్ల. యాక్చువల్గా ఇక్కడ డిస్ట్రక్టివ్ ఇంపాక్ట్ ఆఫ్
వైట్ సిండ్రోమ్ వల్ల ఈ బ్లీచ్ అయిపోయి ఆ రీఫ్ అంతా కూడా చనిపోతుంది అనమాట. ద డయింగ్ రీఫ్స్ ఎక్వైర్డ్ డయింగ్ రీఫ్స్కి ఏమున్నాయి? బ్రిలియంట్ అండ్ మల్టీ కలర్, కెలెడోస్కోప్ హ్యూస్, బ్రిలియంట్ బ్లూ కలర్ లైక్ ద వేల్, సిక్లీ వైట్ ప్యాలర్. ఏముంది? ఎక్వైర్డ్. ఏమి తెచ్చుకుంది? ఎక్వైర్డ్ అంటే ఏమి తెచ్చుకుంది? ఏముంది వైట్కి? సిక్లీ వైట్ ప్యాలర్. ఇక్కడ చూడండి, ఎక్వైర్డ్ డెత్లీ వైట్ పేలర్. డెత్లీ ఆర్ సిక్లీ అంటే ఆరోగ్యం బాగుండకపోవడం, డెత్లీ అంటే కూడా చనిపోయే స్టేజ్లో ఉండడం అనమాట. సో సిక్లీ వైట్ ప్యాలర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ఎర్న్స్ట్. యాంటోనిమ్ అంటే మనం చూసాము ఆపోజిట్. ఎర్న్స్ట్ అంటే విచ్ ఈస్ ఇంపార్టెంట్. ఎర్న్స్ట్ అంటే ఇంపార్టెంట్, ముఖ్యమైనది. ఆడేషియస్ అంటే భయం లేకపోవడం, ఆడేషియస్ ఫియర్లెస్. టెర్రిబుల్ అంటే భయంకరమైన, టెర్రిబుల్. ట్రెమెండ్రస్ అంటే చాలా పెద్దదైన. ఫ్రివాలస్ అస్సలు ముఖ్యం కాకపోవడం, ఫ్రివాలస్. సో ఎర్న్స్కి ఆపోజిట్ ఏమవుతుంది? ఫ్రివాలస్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్. ఎందుకంటే ఆడేషియస్ అంటే భయం లేకపోవడం, టెరిబుల్ అంటే భయంకరమైన, ట్రెమెండ్రస్ అంటే వెరీ బిగ్, మ్యాసివ్. సో ఎర్న్స్కి ఇంపార్టెంట్ కాబట్టి ఇంపార్టెన్స్ లేకపోవడం ఫ్రివాలస్. అందుకని ఎర్న్స్ ఆపోజిట్. మనం ఆపోజిట్స్ రాయాలన్నా, సినోనిమ్స్ అంటే మీనింగ్స్ రాయాలి అన్నా వీ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఫస్ట్. సో ఆపోజిట్స్ రాయాలన్నా ఆపోజిట్ మీనింగ్ తెలియాలి, మీనింగ్స్ రాయాలన్నా మీనింగ్ తెలియాలి. సో రోజు కొత్త వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కానీ మనకి ఇవి ఈజీగా ఉండవన్నమాట. ద వీవర్ సెడ్ టు రమ్య, డూ యూ లైక్ దిస్ సారీ? వీవర్ సెడ్ టు రమ్య, డూ యూ లైక్ దిస్ సారీ? ఇక్కడ చూడండి, మళ్ళీ ఇందాక చేసిన క్వశ్చన్ టైప్ వచ్చింది. డూ యూ లైక్ దిస్ సారీ ఈజ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. సెడ్ టు, వీవర్ సెడ్ టు రమ్య అంటే ఆస్క్డ్ రమ్య, అడిగాడు రమ్యని. ఏమని? ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాబట్టి ఏం రావాలి? ఇఫ్ ఆర్ వెదర్. చూద్దాం ఆప్షన్స్లో ఉందో లేదో. ద వీవర్ టోల్డ్ రమ్య హీ లైక్ దిస్ సారీ. ద వీవర్ ఆస్క్డ్ రమ్య దట్ షీ లైక్డ్ దిస్ సారీ. వీవర్ ఆస్క్డ్ రమ్య ఇఫ్ షీ లైక్డ్ దిస్ సారీ. వీవర్ ఆస్క్డ్ రమ్య ఇఫ్ షీ లైక్డ్ దట్ సారీ. దిస్ దట్గా మారుతుంది, సెడ్ టు ఆస్క్డ్గా మారుతుంది, ఇఫ్ అనేది జాయిన్ అవుతుంది. సో ద వీవర్ ఆస్క్డ్ రమ్య ఇఫ్ షీ లైక్డ్ దాట్ శారీ. ఆ శారీ తనకి నచ్చిందా అని వీవర్ అడిగాడు. సో ద వీవర్ ఆస్క్డ్ రమ్య ఏమని అడిగాడు? ఇఫ్ తనకి, షీ లైక్డ్ దట్ శారీ తనకి ఆ శారీ నచ్చింది ఏమో అని అడిగాడు. సో ఇన్ రిపోర్టెడ్ స్పీచ్, ఇన్ డైరెక్టెడ్ స్పీచ్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సెడ్ టు ఆస్క్డ్గా మారింది. మనకి ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాబట్టి ఇఫ్ వచ్చింది. ఇది యాక్చువల్గా డూ యూ లైక్ దిస్ శారీ ఈజ్ ఇన్ వన్ టెన్స్, పాస్ట్ టెన్స్లోకి మారాలి కాబట్టి ఇఫ్ షీ లైక్డ్ దిస్ దట్గా మారుతుంది, దట్ శారీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. S&S పబ్లికేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే మొదటిసారిగా బైలింగ్వల్ రీజనింగ్ బుక్ మన ముందుకు తెచ్చి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022 ఎగ్జామ్ లో 95% ప్రశ్నలు రీజనింగ్ బుక్ నుండి వచ్చాయని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఇంతటి ఘన విజయానికి కారకులైన అభ్యర్థులకు మరియు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మరెన్నో మైలురాళ్లను దాటుతూ మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555577 మరియు 9032064822.